అన్న ఇప్పుడు మనకి రేపు ఆగస్ట్ 15 ఉంది కదా, ఆగస్ట్ 15 అంటే ఏంటిదన్న? ఆగస్ట్ 15 అంటే అది మీరే చెప్పాలి. మీరే చెప్పాలంటే మీకున్న అవగాహన. మాకంటే ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్ డే. జాన్ 26 అంటే జనవరి 26 అంటే రిపబ్లిక్ డే. అంటే వీటి రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏందన్న? అంటే రెండింటికి జెండా ఎగరేస్తాము, అన్నీ చేస్తాము, అసలు తేడా ఏంది? ఏడా దానికి దిగితే అంటే రెండు డిఫరెన్స్ లేదు. ఇండిపెండెన్స్ డే అంటే రేపు అంటే స్వతంత్రం వచ్చిన రోజు. రిపబ్లిక్ డే అంటే అది కూడా స్వతంత్రం వచ్చిన రోజు. రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాకపోతే దానికి దీనికి ఈక్వల్ ఏందో కానీ అంతగా మనకు ఐడియా లేదు. ఏం లేదన్న, ఇప్పుడు ఆగస్ట్ 15 అంటే మన ఇండిపెండెన్స్ డే, అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు. జనవరి 26 అంటే రిపబ్లిక్ డే అన్న, మన కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డ రోజు. అట్లా అంటే ఇప్పుడు మీకు నార్మల్గా మనకి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా తెలుసా? తెలుసు. కొంతమంది ఒక పేర్లు చెప్పడా, ఒక ఇద్దరు మీకు తెలిసిన ఒకళ్ళు. ఓకే ఫారూక్ భాయ్, ఒకటి ఇమ్రాన్ భాయ్. ఓకే అన్న. అదే మన ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు చెప్పనా? అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే మనం అంతగా కూడా ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఉన్నారన్న అంతగా. పోనీ వీళ్ళ మీకు ఎవరన్నా ఐడియా ఉన్నారా? ఈ ఫోటోలో తెలిసిన వాళ్ళు ఇలా మీకు ఎవరన్నా? ఓకే, మహాత్మా గాంధీ, చా నెహ్రూ, భగత్ సింగ్, ఇంకా దాని తర్వాత ఝాన్సీ రాణి. ఓకే, మీకు కూడా కొంచెం ఓకే, ఇది డిఫరెన్స్ అన్న. మీకు జై హింద్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, భారత్ మాతాకి జై. జై. థ్యాంక్ యూ అన్న.